దాన్ని ఒళ్ళాడు ఉంది లోపల పడతాం 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 టవల్ ఏడిస్తారు సంచి ఆడున్నాము వీడనే పెట్టిని ఆడుందుడు ఏదో టవల్ కావాలంట పిల్లలకి నీళ్ళు పోతుండు. ఏమమ్మా ఊరి మీద పడి తిరుగుతున్నావు? నీకు మీ పెద్దనాయనకి పని పట్టలేదు కాదు, ఎక్కడికి వచ్చినా ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం కావాలా నీకు మీ పెద్దనాయనకి. ఇది దరిదాపులేదో అయితే మొత్తానికి అయితే అది పడింది. ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీలకైతేనే ఇట్లాంటి ఫ్యాన్లు బిగిస్తారండి. ఇది అని చూస్తున్నారు కదా, దాంట్లో దగ్గర పోయి ఒకసారి ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళాలి. దిగు బబ్లే, ఏంటికి బాగానే ఉంది కదా వెనకనా, ఇప్పుడు హీట్ అవుతుందేమో కదా. ఇంకా పోయేదే కదా బావా, అదే ఆదోనికి. ఇల్లు చూడండి సింపుల్గా బాల్కనీ హైలైట్ కట్టించారు. అది వాళ్ళే వేసినారా పెయింటింగ్ బావా? అది వాళ్ళే పెయింటింగ్ వేసినారా? అది ఏమన్నా పేపర్ అట్లా బొమ్మ అంటే కొనుక్కొచ్చేదే? అందంగా ఉంది చూడండి, నీట్గా సింపుల్గా ఉంది. మా మేనత్త బబ్లీ కరణ్, మా మేనత్త బిడ్డ ఆడపడుసు అంట, వాళ్ళ ఇల్లు అంట ఇది. సింపుల్గా కాంపౌండ్ కానీ అది తిరిపోయింది. ఇవన్నీ షేన్లలో కట్టించుకున్నారు చూడండి. అక్కడ టెంపుల్ ఉంది, శివలింగం టెంపుల్, శివుని టెంపుల్. సో నాకైతే ఈ ఊర్లో ఈ నిర్మానుష్యమైన వాతావరణం భలే నచ్చింది. మళ్ళా వాన చినుకులు రాలుతున్నాయి బావో. అక్కడ వైట్ డ్రెస్లో వెళ్తుంది కదా ఆ అమ్మాయిదే మెచ్యూరి ఫంక్షన్ అనమాట. హాయ్ హాయ్, కింద పడతావు బబ్లీ. వాళ్ళ పెద్దనాయనే చూసి ఎట్లా నవ్వుతుంది చూడండి. ఇదన్నమాట, వేపలు వేసి తోముతూనే ఉన్నారు. మెమరీస్ ఉంటాయని, మెమరీస్ అనమాట. పోదామా ఇంకా బట్టలాడ. ఏ బాబా డాన్స్ ఏడ కానొస్తలేదు, అయినా మబ్బు కానొచ్చింది.
ఏయ్ బబ్లీ ఇట్లా ఏ స్మైల్ ఇట్లా రండి వీడియో తీసుకుంటా బబ్లీ ఇక పడేస్తే చూడే తీసుకుంటుంది ఇంకా పోయేదేనాక యావద్దు అందుకే పోదాం మందులు ఎవరు పబ్లిక్ గౌన్ అయితే చూడండి మీరు ఏమున్నదన్నా మనకి ఏమున్నది మన పోయేదే మళ్ళా చూడు వాళ్ళ పెద్ద నెమ్మడేట పడిందా ఇద్దా ఆటో తీసి రెడీగా పెట్టు చెప్పి ఉరికేదేగా ఆడ తింటా కింద పడుతుందా పాప మందు తింటావా వద్దులే తల్లిట వద్దా నిఖిలు తల్లి మనకి వద్దులే ఆడకు మనం ఆడ కొనుక్కుందాం కాట అంతలేదు ఇది గుంతకల్లు రైల్వే స్టేషన్ ఏమో ఇంత పెద్ద గుంజుడు బా ఇంతలా పట్టలు కట్టుతారా ఏంటి ఉంటాయి బావ దానిలలో బావా ఏంటి ఉంటాయి దానిలలో మళ్ళీ పట్టలు కట్టినారు పట్టలు కట్టాల్సిన అవసరం ఏమి బొగ్గు నానిపోతుంది నానిపోతే ఏమవుతుంది నానిపోతే వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎండ గాలి పెట్టాలి ఆ బొగ్గు బొగ్గు దేనికి పిల్ల బట్టలకి కట్టెలకి అవునా ఇనుము తయారేది బొగ్గు ద్వారానా బోర్డు చూడు నిదానంగా పల్లెటూరులో అలా అయితే వెళ్తున్నాం ఆ బోర్డుని చూసే చిగరి అంట చిగలి అంట ఏం చిగలి ఊర్ల పేర్లు చిగలి చగలి అనుకుంటా ఏంటో చిగలి మళ్ళీ వచ్చినప్పుడు అనేసి మా టెన్షన్ ఏ అవతారంలో పడుకున్నారో ఏమ్మ ఇక్కడ తలకాయ చేసి నిద్రపోయింది తలకాయ చేసి కాలు మోస్తున్నాడు
ఉన్నాయి, ఎత్తులున్నాయి, ఎత్తులున్నాయి చూడండి. నీడే 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 ఇదంతా పత్తి పత్తి ఎక్కువగా పండింది. ఈ ఆటో చూడండి, 3 కిలోమీటర్లు ఇది ఆటో. మీకు ఈ పత్తి మొత్తం చూపిస్తాను చూడండి. ఆ, అంతా పత్తేనండి. పత్తి పచ్చందల బావా పత్తేనా? అదే పత్తే కదా. అదే అది వేస్తారు కదా అని ఎటువంటి ఆంధ్రాలు. ఇక్కడ పత్తి ఉంది, పక్కన ఉన్న నల్లటి పొలం ఉంది. ఇది పత్తికొండ ఏరియా కాబట్టి పత్తి ఎక్కువ. ఇదిగోండి నల్లరేగడి భూమి అంటారు కదా, ఇది నల్లరేగడి భూమి అండి. Yes. మా బావగారి ఎటకారంతో ఎట్లనో ప్రయాణం అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ప్రస్తుతానికి జరిగిపోతుంది. తర్వాత నీరసపడిపోతాం మనుషులం. ఇదిగోండి అప్పుడు కనిపిస్తుంది కదా పొలాలు, మొత్తం పత్తి. అదంతా పత్తి ఎలా వేస్తున్నారో ఏంటో. ఇప్పుడు మేము కట్టించిన ఇంట్లో ఉండడం. అప్పటికే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్కి పోయి వచ్చిండారులే. ఆ నష్టం మా కుమారికి డెలివరీ అయినప్పుడే అనుకుంటున్నాను నేను. చాలా పెద్దగా ఉన్నాయి. నా కెమెరాలు అయితే చిన్న పడుతున్నాయి కానీ చాలా పెద్ద పెద్దవి ఫ్యాన్లు. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందండి, అందుకనేసి ఇన్ని ఫ్యాన్లు. ఫోటో వేసిన వచ్చిందేమో అని అడుగుదామని వస్తున్నా. ఇదేనా అదేంటంటే పైన అంత మబ్బుగా కానొస్తుంది. లేదు లేదు, అది సిస్టమ్ ప్రాబ్లం. సిస్టమ్ ప్రాబ్లం.